గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు కడపలో చర్చనీయాంశంగా మారింది. నగర మాస్టర్ ప్లాన్లోని కొన్ని ప్రతిపాదనలు తమ జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చాయని పేద మధ్యతరగతి కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా మద్రాస్ రోడ్డులో రోడ్డు విస్తరణ ప్రతిపాదనతో తమ ఇళ్లకు ముప్పు ఏర్పడిందని బాధితులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఈ మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు కూడా తెరపైకొస్తున్నాయి. రోడ్డు వెడల్పు పెంపు, నిర్మాణ అనుమతులు, పన్నుల వసూళ్లలో నిబంధనలు ఉల్లంఘించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ఈ వ్యవహారంలో ఏం జరిగింది? బాధితుల ఆందోళనకు కారణమేంటి? లెట్స్ వాచ్. కరోనా కాలం, ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన సమయం. సరిగ్గా అదే టైంలో కడప మాస్టర్ ప్లాన్లో మార్పులు చోటు చేసుకున్నాయి. జనమంతా ఇంటికే పరిమితమైన వేళ ఇక ఎవరూ అడగరనుకున్నారో ఏమో, తమకు నచ్చినట్లు ప్లాన్ రెడీ చేశారు నాటి అధికారులు. ప్రజాభిప్రాయం తీసుకోకుండానే పని కానిచ్చేశారు. దీంతో స్థానిక ప్రజలు ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల వైఖరితో మద్రాసు రోడ్డుకు సమీపంలోని ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా నివసిస్తున్న కుటుంబాలన్నీ రోడ్డును పడే పరిస్థితి తలెత్తింది. మద్రాసు రోడ్డు ప్రధాన రహదారి నుంచి కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే కొండలు ఉన్నాయి. అటువంటి ప్రదేశంలో నివాసాలు ఏర్పరచుకుని దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్న పేద ప్రజల ఇళ్లను ముంచుతూ అక్కడ 60 అడుగుల రోడ్డును ప్రతిపాదించడం ఇప్పుడు కడప వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం అక్కడ 20 నుంచి 30 అడుగుల రోడ్డు మాత్రమే ఉంది. అంత చిన్న రోడ్డు ఉన్న ప్రదేశంలో ఒక ప్రైవేటు నిర్మాణదారుడు నిర్మిస్తున్న హైరైజ్డ్ బిల్డింగ్ పక్కనే సరిగ్గా 60 అడుగుల రోడ్డును ప్రతిపాదించడం అనుమానాలకు తావిస్తోంది. కొండల వైపు వెళ్లే రోడ్డును ఎందుకు విస్తరించాల్సి వస్తుందనే వాదన కూడా తెరపైకి వచ్చింది. నాటి వైసీపీ నేతల ఆర్థిక దాహంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బడాబాబుల వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించడానికి పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడిన ఈ తీరును కడప ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కడప నగరంలో మాస్టర్ ప్లాన్ మాటున సాగిన ఈ భారీ కుంభకోణంలో కోట్ల రూపాయలు చేతులు మారాయనే వార్తలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కేవలం ఆ ఒక్క ప్రైవేటు హైరైజ్డ్ బిల్డింగ్ నిర్మాణం పక్కన 60 అడుగుల రోడ్డు ప్రతిపాదన ఆమోదించడం కోసం ఏకంగా 50 లక్షల రూపాయలు చేతులు మారాయని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. కరోనా సమయంలో ప్రజలకు తెలియకుండా మాస్టర్ ప్లాన్ ప్రక్రియను మమా అనిపించినా కూడా ప్లానింగ్ అధికారుల జేబుల్లోకి 10 లక్షల రూపాయలకు పైగా లంచాలు చేరినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కడప నగరంలో వైసీపీ నాయకుల ఆర్థిక దోపిడీకి ఆసరాగా నిలుస్తూ కుడా అధికారులు అనవసరమైన చోటల్లా చాలా రోడ్లను పెంచి మాస్టర్ ప్లాన్ను పూర్తిగా అవినీతిమయం చేశారనే చర్చ కూడా సాగుతోంది. ఈ మాస్టర్ ప్లాన్ మొత్తం అధికారులను, నాయకుల్ని కోటీసులను చేసే ఒక ఆయుధంగా ఉపయోగపడిందని కార్పొరేషన్ అధికారులే అంతర్గతంగా అంగీకరిస్తున్నారు. గతంలో మాస్టర్ ప్లాన్ బాధితులు చేపట్టిన ఆర్వీ అసోసియేట్స్ అనే సంస్థ వైసీపీ ఇంటి మనుషులుగా వ్యవహరించి అధికారులతో కుమ్మక్కై ఈ అక్రమ ప్లాన్ను డిజైన్ చేసిందనే విమర్శలు ఉన్నాయి. అధికారులు వైసీపీ నాయకులకు తానతందాన అనటం వల్ల ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం వాటిల్లితే నాటి పాలకులకు, బిల్డర్లకు కోట్ల రూపాయలు లాభం చేకూరింది. కానీ ఈ మొత్తం ప్రక్రియలో కోలుకోలేని విధంగా దెబ్బతింటోంది మాత్రం మధ్యతరగతి పేద ప్రజలే. రోడ్డు విస్తరణ జరిగితే పేదలు గూడు కోల్పోయి రోడ్డును పడటం ఖాయం. ఈ నేపథ్యంలో వైసీపీ హయాంలో రూపొందించిన కడప మాస్టర్ ప్లాన్ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కడప నగరాభివృద్ధికి ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా మరొక సమర్థవంతమైన స్వతంత్ర ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించి కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని కడప ప్రజలు కోరుతున్నారు. పేదలను దోచేసి, పేదలను ముంచేసి పెద్దలకు ఏ విధంగా దోచిపెట్టాలనేది మన కార్పొరేషన్కు, మాజీ మేయర్లకు, వైఎస్ఆర్ పార్టీ నాయకులకు తెలిసినంతగా ఈ ప్రపంచంలో ఎవరికీ తెలిసిండదు. ఏదైతే కడప డెవలప్మెంట్ అని చూపించేసి 40 ఫీట్ల రోడ్డును 60 ఫీట్ల రోడ్డు చేసేసి జస్ట్ పర్లాంగు దూరంలో కొండ ప్రాంతం ఉంటే అక్కడికి కూడా 60 ఫీట్ల రోడ్డు వేసేసి పేద ప్రజలను ముంచేంత పని చేస్తున్నాడు ఆయన.
ఏదైతే పెద్ద మనుషులు ఉన్నారో ఆ పార్టీకి చెందినటువంటి వ్యక్తుల యొక్క అపార్ట్మెంట్లు నిర్మించుకోవడం కోసము అక్కడే ఉన్నటువంటి పేద ప్రజలకు సంబంధించిన 30 ఫీట్ల రోడ్డును 60 ఫీట్ల రోడ్డు చేయడం జరిగింది. దీనిపై ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ నిలదీస్తామని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. మద్రాస్ రోడ్లోని ఈ హైరైజ్డ్ బిల్డింగ్ నిర్మాణం వెనుక జరిగిన అక్రమాలు కేవలం రోడ్డు విస్తరణ ప్రతిపాదనలకే పరిమితం కాలేదు. ప్రభుత్వ ఖజానాకు రావలసిన కోట్లాది రూపాయలు పన్ను రాబడికి కూడా పెద్ద ఎత్తున గండికొట్టాయి. ఈ నిర్మాణానికి సంబంధించి మొత్తం స్థలం విస్తీర్ణానికి వీకెండ్ ల్యాండ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉండగా అధికారులతో కుమ్మక్కై కేవలం కొద్ది విస్తీర్ణానికి మాత్రమే చెల్లించి మమా అనిపించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 14% ఓపెన్ స్పేస్ ఛార్జీల చెల్లింపుల్లో కూడా అవకతవకలు జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నిబంధనల్లో కాలరాసి ప్రభుత్వ ఖజానాకు కన్నం వేసిన అధికారుల తీరుపై ఉన్నతాధికారులు పరిశీలన జరిపించాలని స్థానిక ప్రజలు, నేతలు డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే న్యాయ పోరాటానికి కూడా సిద్ధమని చెబుతున్నారు. కడప అభివృద్ధికి బాటలు పడినాయని చెప్పి చాలా ఆనందించాము. అయితే ఆ హైరైజ్ బిల్డింగు పక్కన ఉన్నటువంటి ఒక రోడ్డు ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి 20 నుంచి 30 అడుగులు ఉంది. దాని దశ కూడా డిఫరెంట్గా ఉంది. దాని పక్కనే 60 అడుగుల రోడ్డు ప్రపోజ్ చేశారు. 60 అడుగుల రోడ్డు ప్రపోజ్ చేయడం వల్ల అక్కడ వచ్చేసి సుమారుగా ఒక 30 నుంచి 40 ఇండ్లు పేద ప్రజలకి పూర్తిగా పోతున్నాయి. ఆ విషయం ఆ పేద ప్రజలకు కూడా ఈ రోజుకు తెలియని పరిస్థితి. కనుక ఆ రోడ్డు ఒకటే కాదు, కడప నగరంలో చూస్తే కనుక ఆర్వి అసోసియేట్స్కు కరోనా సమయంలో మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు అంటే 2023లో డ్రాఫ్ట్ వచ్చింది దీని గురించి జీవో. అది జరిగిన సమయంలో కరోనా, జనాలకు దీని మీద అవగాహన లేదు. మళ్ళా రీషెడ్యూల్ చేయాలని కొత్త మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేసి కడప ప్రజలకు ఇబ్బంది లేకుండా, కడప ప్రజలు నష్టపోకుండా కడప అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రూపకల్పన చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. ఈ విషయంలో కూడా అధికారుల అలసత్వాన్ని, వాళ్లకు సహకరించినటువంటి ఆర్వి అసోసియేట్స్ మీద విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. కడప నగర మాస్టర్ ప్లాన్పై తలెత్తిన వివాదం ఇప్పుడు పేద మధ్యతరగతి కుటుంబాల ఆందోళనగా మారింది. అభివృద్ధి పేరుతో తీసుకునే నిర్ణయాలు ప్రజల జీవితాలను ప్రభావితం చేయకుండా ఉండాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు విస్తరణ ప్రతిపాదనలు, నిర్మాణ అనుమతులు, పన్నుల వసూలుపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కోరుతున్నారు. తమ ఇళ్లు, తమ భవిష్యత్తును కాపాడేలా పారదర్శక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.